వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అవకతవకలపై టీడీపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆమోదం లేకుండానే బిల్లులు చెల్లించినట్లు తెలియడంతో ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విస్మయం వ్యక్తం చేశారు. 2014 నుంచి 19 వరకు జరిగిన పనులకు బిల్లులు చెల్లించకుండా వైసీపీ హయాంలో జరిగిన పనులకే క్లియరెన్స్ ఇవ్వడంతో ఏదో జరిగింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఫార్మా కంపెనీలో పనిచేయాలి అంటేనే భయపడిపోతున్నారు. ఎప్పుడు పేలుతుందో, ఎక్కడ కెమికల్ లీక్ అవుతుందో తెలియని పరిస్థితి కార్మికులకు నెలకొంది. మరి పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా చూడటమెలా? పరిశ్రమల్లో పనిచేసే విధంగా కార్మికుల్లో భరోసా కల్పించగలరా? ఇప్పుడు అవే ప్రశ్నలు ఏపీ ప్రభుత్వానికి సవాలుగా మారాయి. అయితే పరిశ్రమలు, కర్మాగారాల్లో ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి ప్రాథమిక స్థితిలోనే అడ్డుకట్ట వేసే నైపుణ్యత, సమర్థత తమలో ఉందని ఒక అవకాశం ఇవ్వాలని స్మార్ట్ సిటీలో ఓ సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రంలో ఫార్మా రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పరవాడ, అచ్యుతాపురం, నక్కపల్లిలో క్లస్టర్లు వెలిశాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటా కనిష్టంగా 5 ప్రమాదాలు జరుగుతూ 10 మందికి పైగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. 4 ఏళ్ల క్రితం విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. ఏదైనా ప్రమాదం జరిగితే మృతుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఉమ్మడి విశాఖలో పరవాడలో 90, అచ్యుతాపురంలో 208, శ్రీకాకుళం జిల్లాలో పైడి భీమవరంలో 40 ప్రమాదకరమైన ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఫార్మా కంపెనీలో మొత్తం 119 ప్రమాదాలు జరగగా 120 మంది మృత్యువాత పడ్డారు. మరి ఈ ప్రమాదాలను నిలువరించేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది? ప్రమాదాలు జరగకుండా గుర్తించే సంస్థలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో నాస్కమ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సంస్థలో తురియా సాఫ్ట్టెక్ కంపెనీ ఉంది. 3D స్కాన్ తో గుండు సూది నుంచి గనుల వరకు స్కాన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యం. 3D స్కాన్ చేసే క్రమంలో అక్కడ ఎటువంటి లోపాలు ఉన్నా, సిస్టమ్ పనిచేయకపోయినా, లీకేజ్ వంటి సమస్యలు తలెత్తినా ముందుగానే ఆ సంస్థ గుర్తించి రిపోర్ట్ను యాజమాన్యానికి అందజేస్తుంది. 3D స్కాన్ వినియోగంతో భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను ముందుగా పసిగట్టి కట్టడి చేసే అవకాశం ఉంటుందని సంస్థ ప్రతినిధులు ఏబిఎన్ కు వివరించారు. ఈ తురియా సాఫ్ట్టెక్ కంపెనీ మొదటగా రిషికొండలో సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించారని సంస్థ సీఈఓ మానసాదేవి తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో 3D స్కాన్ అండ్ మోడలింగ్, ఏఐ, ఏఆర్ అండ్ వీఆర్ అండ్ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించామన్నారు. ఆయిల్ అండ్ గ్యాస్, మైన్స్ కంపెనీలకు 3D స్కాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన పలు ప్రాజెక్టులు చేసే అనుమతులు తమ సంస్థకు ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రధానంగా ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు, ఎత్తైన భవనాల నిర్మాణం, ఇండోర్, అవుట్డోర్ యూనిట్లలో ప్రమాదకర పరిస్థితులను ఈ కంపెనీ 3D స్కాన్ చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఖచ్చితంగా ప్రమాదాన్ని గుర్తించడం ఈ సంస్థ ప్రత్యేకత. లేజర్ స్కానింగ్ టెక్నాలజీ ద్వారా we take scans of the entire enterprise. Asset digitization projects కింద మేము ఇది స్టార్ట్ చేసాం. బట్ దీని స్కోప్ చాలా ఎక్కువ ఉంది. ఏంటంటే గ్యాస్ లీక్స్ ప్రివెంట్ చేయవచ్చు, ప్రికాషనరీ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఇంటిగ్రేషన్ విత్ 3D, AR, VR, IoT ఇవన్నీ టెక్నాలజీస్ యూజ్ చేసి చాలా వరకు గ్యాసియస్ లీక్స్, కంబస్టబుల్, ఫ్లేమబుల్ ఏవైనా ఏరియాస్ ఉంటే ఆ ఏరియాస్ని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేసి రిమోట్గా మానిటర్ చేయవచ్చు. సేఫ్టీ ట్రైనింగ్ ఒకటి ఆస్పెక్ట్, మళ్ళీ గ్యాస్ లీక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయవచ్చు, ముందుగానే ప్రెడిక్ట్ చేయవచ్చు. ప్లస్ ఏఐ గనక మనం యాడ్ చేస్తే ఇందులో విత్ మెషిన్ లెర్నింగ్ లాట్ ఆఫ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ కెన్ బి డన్. ఎసెన్షియా, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాలు దురదృష్టకరమని సంస్థ ప్రతినిధులు అంటున్నారు.
ముందే 3D స్కానర్ తో సంస్థ పరిసరాలను పైప్ లైన్ రియాక్టర్ ను స్కాన్ చేసి ఉంటే ప్రమాదాన్ని పసిగట్టే అవకాశం ఉండేదని సంస్థ కో ఫౌండర్ దుర్గా కుమార్ అభిప్రాయపడ్డారు. మనుషులు వెళ్లేందుకు సాహసించని ప్రాంతాల్లో రోబోటిక్ పద్ధతిని పాటించే వీలుందని కూడా ఆయన అన్నారు. మొన్న జరిగిన మన విశాఖపట్నంలో దురదృష్టకరమైన ఇన్సిడెంట్ ఫార్మాసిటీలో జరిగింది. ఇది ముందుగానే మనం ఒక 3D మోడల్ తీసుకుని దానికి ఒక AR/VR తోటి ప్రివెంటివ్ అండ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ తోటి ఒక సొల్యూషన్ కనుక మనకు తయారు చేసి ఉంటే ఇప్పుడు జరిగిన మరణాలని కొద్దిగా తగ్గించే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఇందు మూలంగా అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది కాబట్టి మన నగరం నడిబొడ్డులోనే మేము ఆపరేషన్స్ నడుపుతున్నాం కాబట్టి AU నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తురియా సాఫ్టెక్ అనే కంపెనీ మాది. సో ఇలాంటి ఒక అద్భుతమైన సొల్యూషన్స్ టెక్నాలజీస్ ఇవ్వగల సామర్థ్యత మాకు ఉంది కాబట్టి గవర్నమెంట్ మాకు ఒక అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్ లో 57 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని, అందులో తురియా సాఫ్టెక్ కంపెనీకి మంచి గుర్తింపు ఉందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. టెక్నాలజీ కోసం విదేశాలకు ఇతర ప్రాంతాలకు వెంపర్లాడే పనిలేదని నాస్కామ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సెంటర్ హెడ్ పూజా విద్యాశంకర్ తెలిపారు. వెరీ హై పొటెన్షియల్ స్టార్టప్స్ మన దగ్గర ఉండి లోకల్ ఇండస్ట్రీస్కి వాళ్ళకి డిజిటల్ టెక్నాలజీలో ఏది హెల్ప్ కావాలో దాన్ని చేయడానికి మనం రెడీగా ఉన్నాం. మనకి ఇక్కడ పొటెన్షియల్ ఉంది. ఇఫ్ యూ కెన్ లేటర్ యూఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ విత్ తురియా సాఫ్టెక్ ఆల్సో. బట్ నాకేంటంటే ద లోకల్ ఇండస్ట్రీస్ ఏమున్నాయో ఇలాంటి స్టార్టప్స్కి సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. యూ డు నాట్ హ్యావ్ టు గో ఫర్ సమ్వేర్ ఎల్స్. మీరు బయటకెళ్ళి ఎక్కడి నుంచో టెక్నాలజీని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ యు ఆర్ పేయింగ్ అ హెఫ్టీ అమౌంట్ ఫర్ దట్ ఆల్సో. హయ్యర్ బడ్జెట్ కూడా అవుతుంది మీకు. బట్ ఇక్కడ తురియా సాఫ్టెక్ లాంటి వాళ్ళు అదే టెక్నాలజీ, అదే ఎమర్జింగ్ టెక్నాలజీస్, అదే కటింగ్ ఎడ్ టెక్నాలజీస్ మీకు అఫోర్డబుల్ ప్రైస్లో అఫోర్డబుల్ బడ్జెట్లో కూడా వస్తుంది. అండ్ దే ఆర్ వెరీ పొటెన్షియల్. లోకల్ బాయ్స్ కి ఉపాధితో పాటు నైపుణ్యతతో కూడిన టెక్నాలజీ తురియా సంస్థ అందజేస్తుందని ఆమె హామీ ఇచ్చారు.